ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ ప్రేమ స్వరూపాన్ని. నేను సర్వుల ద్వారా ప్రేమించబడిన ఒక దివ్యమైన ఆత్మను. సత్యమైన ఆత్మను. చైతన్యమైన ఆత్మను. నేను ఆత్మ ఈ క్షణం నా ప్రియమైన స్థితిలై ప్రియమైన తండ్రి సన్ముఖంలో ప్రేమ భరితమైన ఈ దివ్యమైన జ్ఞానం మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 15/5/2024. బాబాయ్ చెహటి. మధురమైన పిల్లలు, స్మృతికి ఆధారం ప్రేమ. ప్రేమలో లోపం ఉన్నట్లయితే స్మృతి ఏకరసంగా ఉండదు. స్మృతి ఏకరసంగా లేకపోతే ప్రేమ లభించదు. ఈరోజు పరమాత్మ మనకు ఒక క్లారిటీ ఇచ్చారు. 24 hours లో రోజంతా నేను చేసే పని గురించి ఆలోచిస్తాను. నేను తిరిగే మనుషుల గురించి ఆలోచిస్తాను. నేను ఫేస్ అయ్యే పరిస్థితుల గురించి ఆలోచిస్తాను. కానీ రోజంతటిలో ఎంత సమయం నా ప్రియమైన తండ్రి పరమాత్మను తలుచుకుంటున్నాను చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, అరే నేను ఎంత బిజీగా ఉన్నానంటే నాకు భగవంతుడే గుర్తుండట్లేదు అంటే దాని అర్థం అతని మీద కంప్లీట్ ప్రేమ లేకపోవడం. ఇదే బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. భగవంతుడి కనెక్షన్ స్మృతికి ఆధారం ప్రేమ. ఈ లవ్ టువర్డ్స్ ది వన్ ఫాదర్, ఈ ప్రేమలో కనుక లోపం ఉన్నట్లయితే అతను నాకు గుర్తు కూడా ఉండరు. అతను నాకు గుర్తు లేకపోతే నా స్థితి ఏకరసంగా ఒకేలాగా ఉండదు, కింద పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో స్మృతి ఏకరసంగా లేదు అంటే పరమాత్మ పైన అంతటి ప్రేమ లేకపోవడం. చెక్ చేసుకుందాం. నాకెంతో ఇష్టమైన వస్తువులు ఉంటాయి, మనుషులుంటారు, వైభోగాలు ఉంటాయి. కానీ ఆత్మనైన నాకు నా ప్రియమైన పరమాత్మ ఎంతటి ప్రియమైన వారు, వారు నాకు ఎంత ఇష్టంగా ఉంటారు. సారీ, వారి వారి వాల్యూ నా లైఫ్లో ఎంత ప్రెషస్, ఇది నేను చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. స్మృతికి ఆధారం ప్రేమ, ప్రేమకి ఆధారం స్మృతి. ప్రశ్నలు: ఆత్మకు అన్నిటికన్నా ప్రియమైన వస్తువు ఏంటి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆత్మ బ్రుకుటి మధ్యస్థానంలో ఉండే ఒక లైఫ్, అది శరీరం ఆధారం తీసుకుంటుంది. అదొక సూక్ష్మాతి సూక్ష్మమైనది, కళ్ళకి కనిపించదు. మరి ఇలాంటి ఆత్మకి ఇష్టమైనది ఏమై ఉంటుంది? ఈ ఆత్మకు అన్నిటికన్నా ప్రియమైన వస్తువేంటి? శరీరం.
ఈ శరీరము ఎంత ప్రేమ ఉంటుందంటే దానిని వదలాలనుకోదు. భయం వేస్తుంది. అమ్మో! నేను అలా చేస్తే ఏమైపోతాను? ఇలా చేస్తే ఏమవుతాను? బయటకెళ్ళిన వ్యక్తి మళ్ళీ తిరిగొస్తాడా? ఏవేవేవేవో థాట్స్ వస్తూ ఉంటాయి. బికాజ్ ఆ శరీరం మీద అంత లవ్ ఉంటుంది కాబట్టి. దీనిని రక్షించుకునేందుకు ఎన్నో తయారీలు చేసుకుంటారు. బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుంటారు. మంచి ఆరోగ్యాన్ని చూసుకుంటారు. లైఫ్ ఇన్స్యూరెన్స్ సెట్ చేసుకుంటారు. హెల్త్ ఇన్స్యూరెన్స్ సెట్ చేసుకుంటారు. సో, దీన్ని బాగా చూసుకోవడానికి ఎన్నో సెట్ చేస్తారు. తండ్రి అంటారు, పిల్లలు ఇదొక తమో ప్రధానమైన శరీరం. మీకిప్పుడు కొత్త శరీరం తీసుకోవాలి. అందుకే ఈ పాత శరీరం పైన మమకారాన్ని వదలండి. ఈ శరీరం యొక్క బాణం కూడా ఉండకూడదు. ఇదే మీ గమ్యం. అంటే నేను ఆత్మ ప్యూర్‌గా అవ్వగానే ఆ ప్యూర్ వరల్డ్ సత్యుగం, గోల్డెన్ ఏజ్ కొత్త శరీరం తీసుకోవడం జరుగుతుంది. మరి నేను అలాంటి స్థితిని మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ ఈ పాత శరీరం, పాత బంధనాలు, పాత కార్మిక్ అకౌంట్స్ దీని మీద మమకారాన్ని వదలాలి కదా! భ్రాంతిని వదలాలి కదా! లేదు లేదు. అవన్నీ తర్వాత ఏమవుతాయో నాకు తెలీదు కానీ ప్రెజెంట్ మినిటే నా ప్రెజెంట్ మినిట్ నేను వీటి మీదే మమకారం పెట్టుకుంటానంటే నాకు ఆబ్వియస్‌గా ఈ శరీరము, శరీరంతో నాకు కనెక్షన్స్ తప్ప ఇంకా ఏవి గుర్తుకు రావు. ఆటోమేటిక్‌గా నా ఆత్మలో ఉన్న శక్తి కూడా తగ్గిపోతూ ఉంటుంది. శక్తిహీనంగా అయిపోతుంది. ఆత్మ శక్తిహీనంగా అయిపోయిందంటే ఇంక ఫైనల్లీ ఈ శరీరంలో ఉండను కూడా ఉండలేదు. చెక్ చేసుకుందాం. బేసిక్ పాయింట్. నేను ఆత్మ ఎంతగా నా ప్రియమైన స్థితి ఆత్మాభిమాని స్థితిలో ఉండగలుగుతున్నాను. I the soul, does I really renounce the body conscious stage అనేది చెక్ చేసుకోవాలి. స్వయం మన కోసం ఆ దైవీ స్వరాజ్యాన్ని ప్రారంభించడానికి పరమాత్మ వచ్చారు. మనల్ని చదివిస్తున్నారు. మరి ఎంతటి నష ఉండాలి? జస్ట్ పరమాత్మ వచ్చారు అంటే ఎవ్వరూ వినరు. స్వయం పరమాత్మ వచ్చారు. ఈ పాత శరీరం, పాత సృష్టిలోకి వచ్చి ఒక దివ్య జ్ఞానాన్ని వినిపించడానికి అంటే హ్మ్, విన్న వ్యక్తి ఆటోమేటిక్‌గా రియలైజ్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. సో, నేను ఆత్మ అనుక్షణం ఆత్మాభిమాని స్థితిలో ఉంటూ పరమాత్మ సేవ, పరమాత్మ చేసే ఈ సేవను ఎంతవరకు అందరికీ అవేర్‌నెస్ ఇస్తున్నాను అనేది చెక్ చేసుకోవాలి. ఇది స్వయం భగవంతుడు వినిపించే దివ్యమైన జ్ఞానం. ఈ జ్ఞానం పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ వినిపించలేరు. ఈ జ్ఞాన ఖడ్గం స్వయం ఎవరికి గుచ్చుకుంటుంది? ఎవరైతే ఆ ఆత్మాభిమాని స్థితిలో ఉంటారో వాళ్ళకే గుచ్చుకుంటుంది. మరి ఈ శరీరం పైన నేను ఆత్మ ఎంతటి మమకారాన్ని ఉంచుకుంటున్నాను? ఎంతగా పెంచుకుంటున్నాను? ఇది స్వయం చెక్ చేసుకోవాల్సిన అవసరం. మనం స్వయం భగవంతుడి దగ్గరికి వచ్చాము అంటే ఎంత ప్రియమైన ఆత్మలం మనం. ఈ ప్రపంచం ఎప్పటికీ ఇలాగే ఉంటుందా? ఇది ఎప్పటికి ఇలాగే ఉండదు కదా! దీని వినాశనమైతే జరగాల్సిందే. ఈ ప్రపంచం యొక్క ఎండ్ ప్రకృతి వైపరీత్యాల ద్వారా జరగచ్చు, మత భేదాల ద్వారా జరగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోకుండా ఏదన్నా విమానం లేక ఏదన్నా ట్రాజెడీ అయిందంటే ఏం చేస్తారు? అక్కడున్న ట్రెజర్స్ ఏవైతే ఉంటాయో దొంగలు దోచుకొని వెళ్తారు. కానీ అంతిమ సమయంలో ఎలాంటి డిస్ట్రక్షన్ జరుగుతుందంటే ఇంకా ఎవ్వరు మిగిలి ఉంటారు దోచుకొని వెళ్ళడానికి. బికాస్ ప్రపంచమే అయిపోయి ఉంటుంది. అలాంటి సమయం రానే వస్తుంది. దానికంటే ముందే నేను ఎంతగానో ప్యూర్‌గా అవ్వాల్సిన అవసరం ఉంది. ఏం చేస్తారు బయట? గంగలో స్నానం చేస్తారు. గంగలో స్నానం చేస్తే
పతితంగా ఉన్న ఆత్మ పావనంగా అయిపోతుంది, పవిత్రంగా అయిపోతుంది, శుద్ధంగా అయిపోతుంది అనుకుంటారు. అది నిజంగా జరిగితే ఇప్పటి వరకు ఎంతమంది గంగలో స్నానం చేసి ఎంత పవిత్రంగా ఉండాలి? ప్రపంచమంతా పవిత్రంగా అయిపోవాలి కదా! అలా అవ్వట్లేదంటే అర్థం ఏంటి? అది నా మిస్‌బిలీఫ్ సిస్టమ్ అని. ఇదే బాబా చెప్పారు. స్వయం పరమాత్మ నేను వారికి చెందిన వారిగయ్యాను. వారిని నా వారిగా తయారు చేసుకోవాలి. నా వారు, నాకు ఇష్టమైన వారు అంటే వెంటనే నా దగ్గర ఉన్న సర్వస్వం వారికి ఇవ్వగలగాలి. నిజంగా నేను పరమాత్మకేమన్నా ఇవ్వగలగనా? దీని అర్థం ఏంటి? కంప్లీట్ డిటాచ్డ్ స్టేజ్ అనేది మెయింటైన్ చేయాలి. ఎంత ఎంతగా నేను బాబా వద్ద జమ చేసుకుంటానో, అంతగా వాటిని సంభాళించబడి ఉంటుంది కాబట్టి, నేను ఎంతో సురక్షితంగా ఉండగలను. అంతేకాని, ఆ స్థూలమైన కళ్ళకి కనిపించే ధనం నేనెంత పోగు చేసుకున్నా, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ వెళ్ళినా, బ్యాంక్ బ్యాలెన్స్ డే బై డే ఇంక్రీజ్ అవుతున్నా, ఒక సేయింగ్ ఉంది కదా! ఒకరి ధనం దొంగలు దోచుకొని పోతారు. ఇంకొకరి ధనం ధూళిలో వెళ్ళిపోతుంది అంటారు కదా! దీనర్థం ఏది శాశ్వతం కాదు. ముల్ల నుంచి పుష్పాలుగా ఇప్పుడు నేను తయారవ్వాలి. అంటే నేను ఆత్మ ముల్లగా ఉన్నాను. అందరికీ దుఃఖాన్ని ఇస్తున్నాను. అను నలువైపులా నెగటివిటీని స్ప్రెడ్ చేస్తున్నాను. అలా ఉన్న నేను అందరికీ పాజిటివిటీ అనే ఫ్రాగ్రెన్స్‌ని స్ప్రెడ్ చేసే పుష్పంగా తయారవ్వాలి. సేవ ద్వారా పరమాత్మ ప్రేమకు అధికారిగా అవ్వగలగాలి. స్మృతిలో ప్రతి అడుగును వేయగలగాలి. రోజంతటిలో ఎన్ని అడుగులు నేను పరమాత్మ స్మృతిలో వేస్తానో చెక్ చేసుకోవాలి. బాబా ఇచ్చే వరదానం. మీ పురుషార్థపు విధి స్వయం యొక్క ప్రగతికి అనుభవం చేసుకునే సఫలత సితార భవ. అంటే పురుషార్థం మనం చేసే ఎఫర్ట్. మనం చేసే ఈ ఎఫర్ట్, ఈ విధిని ఎలా ఉంచుకోవాలి? అనుక్షణం ఆ విధి పెరుగుతూ ప్రగతిలోకి వెళ్తుంది అని భావించాలి. ఇలా అనుక్షణం ప్రతి అడుగులో ముందుకు వెళ్తున్నానంటే నేనాత్మ ఏమవుతాను? సఫలత స్వరూపంగా అవుతాను. స్లోగన్ సుఖ స్వరూపులుగా అయ్యి సుఖాన్ని ఇచ్చినట్లయితే పురుషార్థంలో ఆశీర్వాదాలు ఆటోమేటిక్‌గా కలుస్తాయి. రోజంతటిలో ఎంతమంది నుంచి నేను ఆత్మ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నానో చెక్ చేసుకోవాలి. నా లైఫ్‌లో బ్లెస్సింగ్స్ ఒక మిరాకిల్‌గా పనిచేస్తాయి. ఎంతగా అందరి నుంచి ఆశీర్వాదాలు తీసుకునే పాత్రధారిగా అవుతున్నానో చెక్ చేసుకోవాలి. సో, ఈరోజు మురళి యొక్క హోంవర్క్ నేను ఆత్మ అందరికీ సుఖాన్నే ఇవ్వగలగాలి. I, the soul, always try to spread happiness towards others. Okay, chalo. Relax. Om Shanti. నేను సుఖ స్వరూపాత్మను. అందరికి సుఖాన్ని ఇచ్చే పాత్రధారిని. మనస వాచ కర్మన సుఖాన్ని పంచే శ్రేష్టాచారి ఆత్మను. నేను ఆత్మ అనుక్షణం సర్వుల ఆశీర్వాదాలు తీసుకునే నిశ్చింత చక్రవర్తిని. మీకు ఎంతో ధన్యవాదాలు.
నా జీవితాన్ని ఇంత సుఖమయంగా తయారు చేస్తున్నారే, సదా మీ స్మృతిలో ఉంటూ శ్రేష్టమైన భాగ్యాన్ని తయారు చేసుకునే శ్రేష్టాచారి సఫలతా స్వరూపాత్మను. I, the soul, a merciful personality, I always try to do godly service, and I receive abundant of love from the Supreme Father. I, the soul, the God's helper, assist my Father to reach a highest inheritance. I, the soul, a blissful personality, experience the value of my soul, and I always try to be connected with the Supreme Father. I, the soul, a divine personality, experience such a divinity all the time by maintaining my own soul conscious state. I, the soul, the God's loving child, always try to be connected with the one Father and be a blessed personality. Om Shanti. 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 I, the soul, receive the unlimited love from the one Father. Spread such God's love to every part of this body and be a divine being. Om Shanti.